హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ వీడియోలో అయితే మైక్రో గ్రీన్స్ సింపుల్గా ఇంట్లో ఎలా గ్రో చేయొచ్చో చూపిస్తానమాట. సో ఫస్ట్ అయితే నేను గ్రో చేసిన మైక్రో గ్రీన్స్ అయితే చూసేయండి. 5 ఐటమ్స్తో గ్రో చేశాను అనమాట. అండ్ ఇవన్నీ 10 days ఓల్డ్ అంతే. ఈరోజు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ పెసరాకు ఉంటుంది కదా, ఇది బాగా గ్రో అయిపోయింది. సో దీంతో నేను ఈరోజు కూర చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసేసి చెన్నాతో చేశాను అనమాట. ఈ లీవ్స్తో నేను చపాతీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవి రెండు ఈరోజుతో వండేసుకోవాలి, అందుకని ఇంకా మెంతులు గ్రో అవ్వకముందే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇవి రెండు వచ్చేసి ఒకటి రాగులు, ఒకటి వచ్చేసేసి గోధుమలు అనమాట, గోధుమ గడ్డి. సో ఇవన్నీ నేను ఎలా గ్రో చేశాను అనేది మీరు ఇప్పుడు చూసేసేయండి వీడియోలో, తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం. ఫస్ట్ డే అయితే నేను ఏవేవైతే మైక్రో గ్రీన్స్గా చేద్దాం అనుకున్నానో అవన్నీ నీట్గా వాష్ చేసేసి తర్వాత నానబెట్టుకున్నానండి. ఏ బాక్సెస్లో మైక్రో గ్రీన్స్ పండిద్దాం అనుకున్నానో ఆ బాక్సెస్లోనే నానబెట్టాను. సో దట్ నాకు ఈజీ అవుతుంది కదా, అంటే క్లారిటీ ఉంటుంది కదా సరిపోతాయా లేదా అన్నట్టు, అందుకని వాటిలోనే నానబెట్టాను. ఇవైతే మనకి 8 to 12 hours నానాలి, బట్ నేనేంటంటే అరౌండ్ 16 hours వరకు నానబెట్టాను బికాజ్ వీడియో షూట్ చేయడం కోసం. సో ముందు రోజు ఆల్మోస్ట్ నైట్ నానబెట్టాను, మరుసటి రోజు ఆఫ్టర్నూన్ తీసాను అనమాట. సో ఇదంతా డే 2 అనమాట. డే 2 అయ్యేసరికి నీట్గా ఇలా నాని ఉబ్బిపోయి ఉంటాయి బాగా ఈ లింటల్స్ అన్నీ కూడా. తర్వాత ఏంటి అంటే ఒక్కొక్క దాన్ని బాగా డ్రైన్ చేసుకుంటూ ఉండాలి, అంటే అందులో నుంచి వాటర్ అంతా తీసేసి నీట్గా కొంచెం ఇదిలించినట్టు చేస్తే లోపల ఉండే వాటర్ అంతా కూడా ఆ వడకట్టే దానిలో నుంచి పోతాయి. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఈ బాక్స్ మీద టిష్యూ పెట్టుకోవాలి. లైక్ మనము టిష్యూ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కనుక క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. క్లాత్ అయితే కాటన్ క్లాత్ ప్రిఫర్ చేయడం బెటర్ అండి. బట్ నా ఒపీనియన్ అయితే ఏంటి అంటే టిష్యూనే చాలా బెటర్ అనిపించింది, బికాజ్ టిష్యూ మీద కొంచెం వాటర్ పడగానే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వెన్ కంపేర్ టు క్లాత్. అందుకని మీ దగ్గర టిష్యూ ఉంటే టిష్యూనే ప్రిఫర్ చేయండి. అండ్ బాక్స్ కూడా కొంచెం హైట్ ఎక్కువ ఉండే బాక్సెస్ ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను మెంతులకి యూజ్ చేస్తుండేది చాలా హైట్ తక్కువ ఉండే బాక్స్, అలా కాకుండా మిగిలిన వాటికి హైట్ ఎక్కువ ఉండే బాక్సెస్ యూజ్ చేశాను కదా. సో నాకు ఆ డిఫరెన్స్ అనిపించింది, కొంచెం హైట్ ఉండే బాక్స్ అయితేనే బెటర్ అన్నట్లు అనిపించింది. సో నానబెట్టి డ్రైన్ చేసుకున్న తర్వాత అవన్నీ దీంట్లో డైరెక్ట్గా వేసేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా కాకుండా మీరు క్లాత్లో మొలకలు ఎత్తించిన తర్వాత అయినా మొలకలతో ఉండేటి పెట్టచ్చు అనమాట, ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ నాకు ఇది ఈజీ అనిపించింది, ఎందుకంటే వేరే క్లాత్లో మొలకలు తెప్పించి దాని తర్వాత మళ్ళీ పెట్టుకొని స్ప్రెడ్ చేసి ఇదంతా ఎందుకు. సో నానబెట్టేసుకొని డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసి నేను ఆల్రెడీ ఈ వంపుకున్న వాటరే దీంట్లో వేసాను అనమాట, ఎందుకంటే వంపుకున్న వాటర్లోనే చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. సో ఆ వాటర్ అలా పడేయకండి. కావాలంటే మీ దగ్గర మామూలుగా శాండ్లో గ్రో చేసే ఉంటాయి కదా, లైక్ సాయిల్లో గ్రో చేసే ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి వేసేయండి, ఎరువులాగా కూడా పనికొస్తుంది. సో అలా ఒక్కొక్కటి నేను నీట్గా వంపేసుకుంటూ మళ్ళీ ఆ బాక్సెస్లో నానబెట్టాను కదా, ఆ బాక్సెస్లోనే టిష్యూస్ పెట్టేసేసి నీట్గా వాటిని అందులోనే వేసేసి పెట్టేశానండి. అండ్ ఈ టిష్యూస్ వేసుకునేటప్పుడు కూడా లైక్ చూసుకొని వేసుకోండి, అంటే ఇప్పుడు నేను ముందు దానికైతే నార్మల్గా పెట్టేశాను, ఇప్పుడు ఇదేంటంటే రౌండ్ బాక్స్ కదా, అందుకని నేను టిష్యూని ఫోల్డ్ చేసి నీట్గా పెడుతున్నాను. సో దీని తర్వాత దాంట్లో వేసేసుకునేసి దాని మీద మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేయాలన్నమాట. ఎక్కువ వాటర్ చల్లకూడదండి, వెరీ లైట్ వాటర్ అనమాట, జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నట్లు ఉండాలి. అండ్ మీ దగ్గర కన్నా ఒకవేళ స్ప్రే ఉండింది అనుకోండి, వాటర్ స్ప్రే చేయడం కానీ ఇలా ఉంటాయి కదా స్ప్రేస్ బాటిల్స్, అలాంటివి ఉంటే కనుక అందులో నుంచి స్ప్రే చేయండి, చాలా బెటర్గా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే నేను అలాగే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ తర్వాత ఇలాగనమాట. ఇంకోటి ఏంటంటే పైన టిష్యూ పెడతాం కదా, ఆ పైన టిష్యూ పెట్టినప్పుడు మనము సీడ్స్కి తగిలేటట్టు పెట్టాలన్నమాట. ఇక్కడ నేను పెడతాను, చూపిస్తాను చూడండి. నీట్గా గోధుమలు, రాగులు, పెసులు అన్నీ కూడా వడపెట్టేసుకునేసి ఒక కింద టిష్యూ వేసేసి ఆ టిష్యూ మీద ఈ సీడ్స్ అన్నీ వేసేసాను. దాని తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను, చాలా లైట్గా స్ప్రింకిల్ చేశానండి. అండ్ ఆల్రెడీ నానబెట్టినట్టు వెంటనే తీసాం కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువే ఉంటుంది కాబట్టి చాలా లైట్గా వేయాలి. అండ్ పైన టిష్యూ అయితే ఇట్లా
నీట్‌గా కవర్ చేసేటట్టు పెట్టేసి, ఆ టిష్యూ మీద కూడా మనం వాటర్ స్ప్రింకిల్ చేయాలి. అండ్ ఇందాక చెప్పాను కదా! కొంచెం వాటర్ పడగానే టిష్యూ అంతా స్ప్రెడ్ అయిపోతాయి చూసారా? అందుకే టిష్యూ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆ తర్వాత నేనేంటంటే మొలకలొచ్చేంత వరకు లైక్ థర్డ్ డే వరకు నేను ఇంట్లోనే పెట్టాను. థర్డ్ డే తర్వాత నుంచి ఏంటి అంటే నా బాల్కనీలో పెట్టుకున్నానండి. వీటికి సన్ పడడం కూడా చాలా ఇంపార్టెంట్. వై? బికాజ్ ఫంగస్ లాగా ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. సో కుదిరితే సన్‌లైట్ దగ్గర పెట్టండి. ఇన్‌కేస్ సన్‌లైట్ లేదు, ఇంట్లోకి సన్‌లైట్ పడదు అంటే గనక మీరు కావాలంటే లైట్ కింద కూడా పెట్టుకోవచ్చు. లైట్ ఆహ్, రేస్ కూడా చాలా మంచిదనమాట వీటికి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది థర్డ్ డే కదా! థర్డ్ డే కూడా అంతే ఓపెన్ చేసేసి నీట్‌గా వాటర్ స్ప్రింకిల్ చేసి టిష్యూస్ చేంజ్ చేశాననమాట. ఎందుకంటే నేను ఫస్ట్ డే నానబెట్టిన వాటర్‌తోనే టిష్యూ మీద వేశాను కాబట్టి ఆ టిష్యూ కలర్ అంతా సరిగ్గా లేదు. అందుకని మళ్ళీ అన్నిటికి టిష్యూస్ చేంజ్ చేశాను. అండ్ అప్పుడప్పుడు కొంచెం ఫ్రెష్ టిష్యూస్ వేస్తూ ఉండడం కూడా చాలా బెటర్ అండి. బికాజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ నాని నాని ఉంటాయి కదా! అందుకు. అండ్ ఆల్మోస్ట్ బయటే పెట్టేశాను. సన్‌లైట్ ఓన్లీ 2-3 అవర్స్ పడేటట్టు పెట్టేసి రిమైనింగ్ అంతా సన్ లేకుండా నీడగా ఉంటుంది కదా! ఆ ప్లేస్‌లోనే పెట్టానండి. సో ఈ తర్వాత వాటర్ అంతా స్ప్రింకిల్ చేసిన తర్వాత నీట్‌గా మళ్ళీ టిష్యూస్‌తో కవర్ చేసి పెట్టేశాను. మళ్ళీ టిష్యూస్ మీద కూడా వాటర్ స్ప్రింకిల్ చేశాను. అండ్ పైన టిష్యూస్ మీద కూడా వాటర్ స్ప్రింకిల్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, గాలికి ఆరిపోకుండా ఉంటాయి ఇలా టిష్యూస్ కవర్ చేసి వాటి మీద వాటర్ వేయడం వల్ల. లేదు అంటే గనక గాలికి ఆరిపోయి ఎండిపోతాయండి. సో ఖచ్చితంగా పైన టిష్యూ పెట్టి టిష్యూ మీద అయితే వాటర్ స్ప్రింకిల్ చేయడానికే చూడండి. వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను కదా! వెదర్‌ని బట్టి మనం వాటర్ స్ప్రింకిల్ చేయడం కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు వెదర్ చాలా హాట్‌గా ఉంది అంటే కనుక డైలీ 2 టైమ్స్ వాటర్ స్ప్రింకిల్ చేయండి. అలా కాకుండా వెదర్ చాలా కూల్‌గా ఉంది, నార్మల్‌గా ఉంది అంటే కనుక ఒక్కసారి మనం వాటర్ స్ప్రింకిల్ చేసినా సరిపోతుంది. అండ్ ఇదొచ్చేసి డే 7 చూసారా అప్పటికే ఎంత గ్రో అయిపోయాయో. అంటే గోధుమలు కూడా బాగా పైకొచ్చేసాయి. అండ్ అలాగే చెనా వచ్చేసాయి. పెసలు కూడా అక్కడొకటి, అక్కడొకటి అయితే ఆకులొచ్చేసాయి. అండ్ రాగులు కూడా చాలా కంప్లీట్‌గా గ్రీన్ అయిపోయాయన్నమాట. ఎక్కడ మనకి రాగులు కనపడకుండా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే, మీరు ఈ 4 బాక్సెస్ చూస్తే ఒకలాగున్నాయి. కొంచెం హైట్ ఉండేసి. మెంతులువి మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి కదా! అలా చిన్న బాక్సెస్ అయితే ప్రిఫర్ చెయ్యకండి. ఎందుకంటే, ఇవి గ్రో అయ్యే కొద్దీ వంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నాకైతే మెంతులు అలాగే వంగిపోయాయి. అండ్ నేను 7th డే నుంచి ఏంటి అంటే, ఇలా ఒక కాటన్ క్లాత్ పెట్టానండి. టిష్యూస్ పెట్టలేదు. ఎందుకంటే, టిష్యూస్ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కదా! సో, పైకి పెట్టేసేసి వాటర్ ఏసినా అవి పడిపోతూ ఉన్నాయి. రెండోది ఏంటి అంటే, ఆల్మోస్ట్ చాలా హైట్ గ్రో అయిపోయాయి కాబట్టి, మొత్తం అంతా ఒకే క్లాత్‌తో నీట్‌గా కవర్ చేసి పైన వాటర్ ఏసాను అంటే ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు నేనైతే పైన క్లాతే ప్రిఫర్ చేశాను. మీరు కూడా కుదిరితే కనుక కాటన్ క్లాత్ ప్రిఫర్ చేయండి. అండ్ చూసారా నైన్త్ డేకి చూసారా పెసరాకు, గోధుమలు ఇవన్నీ ఎంత నీట్‌గా గ్రో అయిపోయాయో. అసలు ఫస్ట్ 3-4 డేసే టైం తీసుకుంటుంది కానీ లాస్ట్‌కి వచ్చేసరికి చాలా చాలా స్పీడ్‌గా గ్రో అయిపోతాయండి. అండ్ ఈ పెసరాకైతే గనక చాలా హైట్ కూడా రావడం వల్ల వంగిపోతున్నాయన్నమాట. అందుకని నేను దానికి బ్యాండ్ కూడా వేశాను. అండ్ చనా సీడ్స్ వేశాం కదా! అవి కూడా బాగా వచ్చేసాయన్నమాట. లీవ్స్ వాటిని మనం కట్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. గోధుమ గడ్డి కూడా వచ్చేసింది. మెంతులు మాత్రం కొంచెం టైం తీసుకున్నాయి. మేబీ 13th డే, 14th డేకి మెంతులు కూడా వచ్చేస్తాయి అనుకుంటున్నాను. సో, ఇలా క్లాత్ వేసేసి మొత్తం కవర్ చేసేసాను. అండ్ ఫైనల్‌గా దిస్ ఈస్ ద 10th డే అండి. 10th డేకి చూసారా ఇలా ఉన్నాయి. నాకైతే భలే అనిపించాయి.
చూసారు కదండి ప్రాసెస్ అంతా చాలా చాలా ఈజీ కదా, జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ అలాగే జస్ట్ పర్ డే ఒక 2 to 5 minutes మనం స్పెండ్ చేస్తే చాలన్నమాట. సో మనం ఇంట్లోనే మన సొంత చేతులతో మనం మైక్రో గ్రీన్స్ గ్రో చేసుకోవచ్చు. యూ ఆల్ నో దట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. సో ఇలా గ్రీన్స్ మనమే ఇంట్లో పండించి వండుకొని తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా. సో లైక్ నేనైతే అలా ఫీల్ అవుతున్నాను, అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందాము, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా అన్నట్లు ఈ వీడియో తీసాను అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలి మెయిన్గా ఏంటి అంటే, యాక్చువల్గా నేను ఇవన్నీ సాయిల్లో కూడా గ్రో చేశాను. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే నేను అందులో చూపించాను కూడా, వీట్ గ్రాస్ ఎంత గ్రో అయింది, అలాగే మేతి కూడా ఎంత గ్రో చేశాను, లైక్ ఎంతవరకు గ్రో అయింది అనేది కూడా. కానీ నాకు సాయిల్తో కంపేర్ చేస్తే ఇవైతే మరీ ఎక్కువ గ్రో అవ్వలేదు. అండ్ అలాగే కొంచెం టైం టేకింగ్ అనమాట ఇవి కంపేర్ టు సాయిల్, అంటే 1 or 2 days డిలే అవుతాయి అంతే. బట్ ఎవరైతే లైక్ వాళ్ళకి పాసిబిలిటీ ఉండదో బయట కుండీలు పెట్టుకొని సాయిల్ కొనుక్కొని, పాసిబిలిటీ ఉండదు కదా అందరికీ, అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్ అనమాట. ఎక్కువ వాటర్ ఖర్చు ఉండదు అండ్ ఇవన్నీ కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ కూడా. సో ట్రై చేయండి, మన ఇంట్లోనే మనం ఇలా గ్రీన్ లీవ్స్ పండించి వండుకొని తినచ్చు. అండ్ ఇవి ఒకటే కాదండి, ఇంకా మనము చాలా వాటితో గ్రో చేయొచ్చు అనమాట. అంటే బటానీస్ ఉంటాయి కదా, పీస్తో చేయొచ్చు, మస్టర్డ్ సీడ్స్తో చేయొచ్చు, ఇంకా సోయాబీన్స్తో చేయొచ్చు, అలసందలతో చేయొచ్చు, ఇలా చాలా సీడ్స్తో మనం చేయొచ్చు అనమాట. మనకి ఎలా ఇంట్లోనే లింటల్స్ ఉంటాయి కదా, వాటితో చేయొచ్చు. కాకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఇలాంటివి గ్రో చేయాలి అని అనుకుంటే కనుక లింటల్స్తో, ఆ లింటల్ అనేది రౌండ్గా ఉండాలి, అంటే ఒక సీడ్ లాగా ఉండాలి, హాఫ్ సీడ్ లాగా ఉండకూడదు అనమాట, అప్పుడే మనకి గ్రో అవుతాయి. సో యా అంతే, 10 daysకే ఇన్ని వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొన్ని సీడ్స్తో. అంతే అండి. సో ఇంకిక్కడితో ఈ వీడియో అయితే ఏం చేసేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకొని ట్రై చేస్తే కనుక ఆ పిక్స్ నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఐ విల్ ఆల్సో ఫీల్ రియల్లీ హ్యాపీ అనమాట. ఇన్స్టాగ్రామ్లో కానీ ఎఫ్బీలో కానీ ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అది కూడా అడగండి, నేను చెప్తాను, క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఇన్ కేస్ సాయిల్లో ఇవి ఎలా గ్రో అవుతున్నాయి, సాయిల్లో గ్రో చేయాలంటే ఎలా అనేది కూడా ఏమైనా డౌట్ ఉంటే అది కూడా అడగండి, నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. సో యా అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.